బాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరోయిన్ రేఖా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో పవర్ఫుల్ పాత్రలు పోషించి అభిమానులను అలరించింది. రేఖ ఈరోజు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ తన వ్యక్తిగత జీవితం కారణంగా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది. ఈ హీరోయిన్ పేరు ఒకప్పుడు చాలా మంది ప్రముఖులతో వినిపించింది. కానీ సెలబ్రిటీలతోనూ రేఖకు ఉన్న ఫ్రెండ్షిప్ ప్రేమ పెళ్లి వరకు దారి తీయలేదు. బీటౌన్ ఇండస్ట్రీలో ఎప్పటికీ మర్చిపోలేని లవ్ బ్రేకప్ స్టోరీ రేఖ అమితాబ్ బచ్చన్. వీరిద్దరి అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ బాలీవుడ్ పార్టీలలో పాల్గొంటూ భారీగా పారితోషికం తీసుకుంటుంది రేఖ. కాంచీపురం చీరలతో డిఫరెంట్ స్టైలిష్ లుక్స్ లో కనిపిస్తూ స్పెషల్ అట్రాక్షన్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా రేఖకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. 1984లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో పెళ్లి, కుటుంబం గురించి కొన్ని కామెంట్స్ చేసింది. అంతేకాదు ఆ ఇంటర్వ్యూలో రేఖ కూడా తల్లి కావాలనే కోరికను వ్యక్తం చేసింది. నాకు చాలా మంది పిల్లలు కావాలి అనుకున్నాను. తల్లి కావాలనే నా కోరిక తీరుతుందని నమ్ముతున్నాను. కానీ పెళ్లికి ముందు తల్లిని అవ్వాలనుకోలేదు. 30 ఏళ్లలోపు పిల్లలు పుట్టాలని మా అమ్మ ఎప్పుడూ చెబుతుండేది. అమ్మ చెప్పిన దాంట్లో నిజం ఉందని నాకు కూడా అనిపించింది. నా పిల్లలు నాతో పాటు ఎదగాలని భావించాను. నాకు పిల్లలకు మధ్య ఎలాంటి విభేదాలు ఉండకూడదని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నేనెప్పుడు 100 ఏళ్లు ముందుకే ఆలోచిస్తాను. నేను నా ఇంట్లో ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతాను. కానీ ఇంట్లో ఒంటరితనాన్ని తగ్గించడానికి నాకు నా బిడ్డ కావాలి. నాకు నా ఇల్లు నిండుగా పిల్లలు కావాలి. అయితే పెళ్లికి ముందు తల్లిని అవ్వాలనుకోలేదు. ఎందుకంటే నేను మా అమ్మని చూశాను. నాన్న మమ్మల్ని పట్టించుకోలేదు. ఒంటరి తల్లి మమ్మల్ని పెంచింది. అందుకే పిల్లలను ఒంటరిగా చూసుకోవడం అంత సులువు కాదని నాకు తెలుసు. నాకు బిడ్డ ఎప్పుడు పుడుతుందో నాకు తెలీదు. బహుశా అది ఇంకెప్పటికీ జరగదు అంటూ చాలా సంవత్సరాల క్రితం చెప్పుకొచ్చింది రేఖ. ఇప్పటికీ ఆమె తల్లి కాలేకపోయింది. కెరీర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు రేఖ బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ను ఎక్కువగా ప్రేమించింది. కానీ వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లలేదు. ఆ తర్వాత వ్యాపారవేత్త ముఖేష్ అగర్వాల్ ను వివాహం చేసుకుంది. అయితే వీరి దాంపత్యం ఎక్కువ కాలం నిలవలేకపోయింది. పెళ్లైన కొన్ని నెలలకే ముఖేష్ ఆత్మహత్య చేసుకున్నారు. పెళ్లైన కొన్ని నెలలకే ముఖేష్ మరణం తర్వాత రేఖ విమర్శలను ఎదుర్కొంది. ఇప్పటికీ పెళ్లికి దూరంగా ఉంటుంది.